సింగరేణి కొలియరిస్ కంపెనీ లిమిటెడ్ వ్యాప్తంగా కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు వెంటనే కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించాలని జీఎల్బీకేఎస్ ఐఎఫ్టియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ డిమాండ్ చేశారు. గతంలో అమలు చేసిన విధానాలాగే అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేని కార్మికులకు ఇన్వాలిడేషన్ మంజూరు చేసి వారి వారసులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆయన కోరారు. మెడికల్ బోర్డు నిర్వహణలో ఆలస్యం కొనసాగితే కార్మిక కుటుంబాలు ఆందోళన బాట పట్టే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. కారుణ్య నియామకాల అమలుకు ఇవాళ సింగరేణి యాజమాన్యం నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక మంది కార్మికుల వారసుల పిల్లలు సంవత్సరాల తరబడి తమ తండ్రుల ఉద్యోగాలు చేయడానికి తండ్రులు అనారోగ్యంతో బాధపడుతూ మెడికల్ బోర్డు అయితే ఈ మెడికల్ బోర్డులో ఇన్వాల్యుయేషన్ అయితే సర్వీసులో తమ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇవాళ కార్మికులు ఎంతగానో తాతాపడుతూ దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా సింగరేణి యాజమాన్యం రెగ్యులర్గా మెడికల్ బోర్డు కార్పొరేట్ మెడికల్ బోర్డు జరపడానికి ముందుకు రావడం లేదు. అనేక కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని తీవ్రమైనటువంటి పద్ధతుల్లో హెచ్చరికలు చేస్తే తప్ప ఇవాళ కార్పొరేట్ మెడికల్ బోర్డు ఉంటుందన్నటువంటి ఒక సంకేతాలు వస్తున్నాయి. ఈ మెడికల్ బోర్డును గత ప్రభుత్వంలో ఏదైతే వరుసగా మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించి అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కార్మికుల్ని అన్ఫిట్ చేసి వారసులకు ఉద్యోగాలు ఇచ్చారో ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సింగరేణి కార్మికుల కుటుంబాలన్నీ కూడా కారుణ్య నియామకాలపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది. అలాంటి ఆశల్ని వమ్ము చేయొద్దని మేము సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మెడికల్ బోర్డును కంటిన్యూ చేయకపోయినట్టయితే ఆపివేసినట్టయితే రేపు దీని యొక్క పర్యవసనాలు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా మేము సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ కార్మిక సంఘాలు కూడా కొత్త హక్కులు సాధించుకోకపోగా ఉన్నటువంటి హక్కుల్ని కూడా యాజమాన్యం హరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలను హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ ఎన్ రవితో పాటు ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజ సంస్కరణల కోసం, దళితుల అభ్యున్నతి కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలను ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేసుకున్నారు. Some persons write the history, some persons read the history, but Bhagyareddy Verma created history. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో జిల్లా స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, జెడ్పీ సిఇఓ శేషాద్రి, డిఆర్డిఓ పిడి మేన శ్రీనుతో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రజాపాలన కార్యక్రమాల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించినట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వడ్డేపల్లి చెరువు కట్ట వద్ద స్వచ్ఛతా కార్యక్రమం శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. వడ్డేపల్లి చెరువు పరిసరాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జీడబ్ల్యూఎంసీ అధికారుల సహకారంతో జరిగింది. ఇందులో జిల్లా అధికారులు, వడ్డేపల్లి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, పర్యాటక శాఖ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పర్యాటక ప్రాంతాల సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సాహం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమని తెలిపారు. ప్రతి పౌరుడు వారానికి కనీసం ఒకరోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.